Hi, hello friends. నేను మీ బ్రదర్ రాజేష్. Today I welcome you all to our channel, that is GR World. Okay friends, in our last lectures we have completed our 6th class NCERT Political Science, and in our today's lecture we are going to start 7th class Political Science, and our first chapter is equality. What is our first chapter? That is equality. Equality is our first chapter. What is equality? Equality ante enti? Equality is nothing but providing all the resources and opportunities equally among all the citizens of a country or a territory. ఒక టెరిటరీలో ఉన్న రీసోర్సెస్ని అండ్ అక్కడ ఉన్న ఆపర్చునిటీస్ని అందరికీ ఈక్వల్గా పంచడం, ఈక్వల్గా ప్రొవైడ్ చేయడం, దట్ ఈస్ వాట్ ఈక్వాలిటీ. ఓకే, ఒక టెరిటరీ ఉంది, ఇండియా ఉంది, ఇండియాలో రీసోర్సెస్ ఉన్నాయి, ఓకే, జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈ రీసోర్సెస్ అండ్ ఆపర్చునిటీస్ అందరికీ, ఇండియాలో ఉన్న సిటిజన్స్ అందరికీ ఈక్వల్గా ప్రొవైడ్ చేయడం. ఓకే, అతను ఏ క్యాస్ట్ అయినా పర్లేదు, ఏ రిలీజియన్ అయినా పర్లేదు, ఏ క్యాస్ట్ అయినా పర్లేదు, ఇంకా ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు, ఏ స్టేట్ అయినా పర్లేదు, అందరికీ ఈక్వల్గా పంచడం, ఈక్వల్గా ప్రొవైడ్ చేయడం, దట్ ఈస్ వాట్ ఈక్వాలిటీ మీన్స్. ఓకే, అండ్ కొందరు రిచ్ ఉంటారు, కొందరు పువర్ ఉంటారు. ఈ పువర్ పీపుల్ని ఆ రిచ్ పీపుల్తోని ఈక్వేట్ చేయడానికి మనం రిజర్వేషన్స్ తీసుకొచ్చినాం. ఓకే, వీఆర్ ప్రొవైడింగ్ అండ్ వీఆర్ డెవలపింగ్ స్పెషల్ ప్రోగ్రామ్స్ టు హెల్ప్ ద పువర్. ఆ పువర్ పీపుల్కి హెల్ప్ చేసి ఆ రిచ్ పీపుల్తోని ఈక్వేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఓకే, దట్ ఈస్ వాట్ ఈక్వాలిటీ ఈజ్. ఈక్వాలిటీ అంటే ఏంది? రీసోర్సెస్ అండ్ ఆపర్చునిటీస్ని ఈక్వల్గా ప్రొవైడ్ చేయడం, ఈక్వల్లీ ప్రొవైడింగ్ among all the citizens, irrespective of their caste, religion, language they speak and their culture. వాళ్ళు ఏ కల్చర్ ఫాలో అయినా పర్లేదు, ఏ లాంగ్వేజ్ మాట్లాడినా పర్లేదు, ఏ క్యాస్ట్ అయినా పర్లేదు, వాళ్ళు ఇండియాలో ఉంటున్నారా? ఓకే, దట్ ఈస్ ఎనఫ్. ఇండియాలో ఉంటున్నారా అనేది ఒక రిక్వైర్మెంట్ ఎనఫ్. సో ఇండియన్ సిటిజన్స్ కాబట్టి వాళ్ళకు కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ అండ్ రీసోర్సెస్ వస్తాయి. దట్ ఈస్ వాట్ ఈక్వాలిటీ మీన్స్. ఓకే, ఇర్రెస్పెక్టివ్, వాళ్ళు ఏ క్యాస్ట్ అయినా పర్లేదు, ఏ రిలీజియన్ అయినా పర్లేదు, ఓకే, ఏ లాంగ్వేజ్ మాట్లాడేవారైనా పర్లేదు, అందరికీ ఈక్వల్గా రీసోర్సెస్ అండ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడమే ఈక్వాలిటీ. ఓకే, ఈక్వాలిటీ. బిఫోర్ అవర్ ఇండిపెండెన్స్ 1947 ఆగస్ట్ 15 మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. బిఫోర్ ఇండిపెండెన్స్ మన ఇండియన్స్ డ్యూరింగ్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్ దే ఫాట్ అగేన్స్ట్ ద బ్రిటిషర్స్ అండ్ ఆల్సో అగేన్స్ట్ ద ఇన్ఈక్వాలిటీ దట్ దే హ్యావ్ ఫేస్డ్ డ్యూరింగ్ దట్ టైం. ఆ టైంలో వాళ్ళు ఫేస్ చేసిన ఇన్ఈక్వాలిటీకి అండ్ బ్రిటిషర్స్కి, ఈ రెండు థింగ్స్కి అగెయిన్స్ట్గా ఫైట్ చేసారు డ్యూరింగ్ ఫ్రీడమ్ స్ట్రగుల్. ఓకే, మన కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడు కూడా మన ఇండియాలో ఇన్ఈక్వాలిటీ ఎక్కువ ఉంది, ఇండియాలో డిస్క్రిమినేషన్ ఉంది, వీటన్నిటిని మైండ్లో పెట్టుకొని ఇవి అన్నీ అప్కమింగ్ ఇండియాలో, ఇండిపెండెంట్ ఇండియాలో ఈ సోషల్ ఎవిల్స్ అనేవి ఉండకూడదు అనే మైండ్ సెట్తోని కాన్స్టిట్యూషన్ రాసిరు. సో వాళ్ళు ఈక్వాలిటీ అనే కాన్సెప్ట్ని కాన్స్టిట్యూషన్లో ఇంటర్సెప్ట్ చేసారు. ఓకే, దే ఇంటర్సెప్టెడ్ ఈక్వాలిటీ కాన్సెప్ట్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ recognizes everyone as equal. ఓకే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రతి వ్యక్తిని ఈక్వల్గానే ట్రీట్ చేస్తుంది. ఓకే, అతను హిందూ అయినా పర్లేదు, అతను ముస్లిం అయినా పర్లేదు. బిఫోర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్
both are equal. Okay, both are equal. It recognizes everyone as equal. Okay, atanu president aina paraledu, atanu president aina paraledu, atanu worker aina paraledu, they both are equal. Okay, they both are equal before Indian constitution, before Indian constitution. Okay, ఈ వర్కర్ కూడా ప్రెసిడెంట్ కావచ్చు. ఓకే, ఒక మామూలు వర్కర్ కూడా ప్రెసిడెంట్ కావచ్చు, ఒక మామూలు వర్కర్ కూడా ఐఏఎస్ కావచ్చు, ఒక మామూలు వర్కర్ కూడా ప్రైమ్ మినిస్టర్ కావచ్చు. ఓకే, అవర్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఈక్వల్ ఆపర్చునిటీస్ టు ఎవ్రీవన్. ద ఓన్లీ రిక్వైర్మెంట్ ఈస్ హీ ఆర్ షీ షుడ్ బి ఇండియన్ సిటిజన్. తను ఒక ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. దెన్ ఆఫ్టర్ అవర్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఈక్వల్ ఆపర్చునిటీస్. Okay, that is what actually equality means. That is what actually equality means. Okay friends, ఈ ఈక్వాలిటీ గురించి మన కాన్స్టిట్యూషన్ ఏముంది? ఓకే, వాట్ ఆర్ ద ప్రొవిజన్స్ మెన్షన్డ్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ రిగార్డింగ్ ఈక్వాలిటీ? దేర్ ఆర్ 3 ఇంపార్టెంట్ ప్రొవిజన్స్. ఓకే, 7th క్లాస్ ఎన్సీఆర్టీ బుక్లో 3 ప్రొవిజన్స్ని ఇంక్లూడ్ చేశారు. దేర్ ఆర్ 3. ఓకే, దేర్ ఆర్ 3 important provisions which provides a concept of equality in our Indian constitution, or it tries to implement in Indian government, not Indian government, Indian territory. Okay, 3 important provisions ఉన్నాయి. 3 important provisions ఉన్నాయి in Indian constitution. Article 14, Article 15, Article 16. Article 14, Article 15, Article 16. Okay, Article 14. Article 14 ఏం చెప్తుంది? all Indians are equal before law, are equal before law. ఏం చెప్తుంది ఆర్టికల్ 14? ఏం చెప్తుంది? ఆర్టికల్స్ అంటే మన కాన్స్టిట్యూషన్లో 443 ఆర్ 448 ఆర్టికల్స్ ఉన్నాయి. ఈ ఆర్టికల్స్ మన రైట్స్ని, మన రెస్పాన్సిబిలిటీస్ని మనకు చెప్తాయి. ఓకే, దే రిఫ్లెక్ట్ అస్ వాట్ ఆర్ అవర్ రైట్స్, వాట్ ఆర్ అవర్ రెస్పాన్సిబిలిటీస్ టు బీ యాజ్ ఎ సిటిజన్ ఇన్ ఇండియా. ఓకే, దోస్ ఆర్ ద ఆర్టికల్స్. అండ్ రిగార్డింగ్ ఈక్వాలిటీ ఇన్ 7th class NCERT there are 3 important provisions are mentioned in Indian constitution. Article 14, Article 15, Article 16. Article 14 states that all Indians are equal before law. Before law. ఓకే, ఒక చట్టం, గవర్నమెంట్ ఒక స్కీమ్తో వచ్చింది. ఈ స్కీమ్ ముందు ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్. ఈ స్కీమ్లో ఏమేమి మెన్షన్ ఉన్నాయో ఆ థింగ్స్ అందరికీ రిఫ్లెక్ట్ అవుతాయి. ఒకవేళ చూడండి, ఈ లాలో ఎవ్రీవన్ షుడ్ మెయింటైన్ లైసెన్స్ ఇఫ్ దే హ్యావ్ 2-wheeler vehicle. ఓకే, 2-wheeler వెహికల్ ఉన్నోళ్ళు అందరూ లైసెన్స్ మెయింటైన్ చేయాలి అనేది ఒక స్కీమ్ ఉంది. సో అతను ప్రైమ్ మినిస్టర్ అయినా, అతను ప్రెసిడెంట్ అయినా, అతను మినిస్టర్ అయినా, అతను ఒక మామూలు వర్కర్ అయినా అందరూ లైసెన్స్ మెయింటైన్ చేయాలి ఇఫ్ దే హ్యావ్ 2-wheeler vehicle. అంటే ఈ లాలో ఉన్న కండిషన్స్ అందరికీ రిఫ్లెక్ట్ చేస్తాయి. ఈ లాలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అందరూ ఫాలో కావాలి. ఓకే, నో వన్ ఈజ్ మోర్ స్పెషల్ బిఫోర్ లా. లా విల్ రిఫ్లెక్ట్ ఎవ్రీవన్. ప్రైమ్ మినిస్టర్ అయినా, ప్రెసిడెంట్ అయినా, ఒక మామూలు వర్కర్ అయినా, ఒక ఫార్మర్ అయినా అందరూ లాని ఫాలో కావాలి. ఆ లా ముందు అందరూ ఈక్వల్. ఓకే, ఇతని ఇన్కమ్ ఎక్కువ ఉంది, ఇంకో పర్సన్ ఇన్కమ్ తక్కువ ఉంది, ఇంకో పర్సన్ ఇన్కమ్ మీడియం ఉంది. ఓకే, వీళ్ళందరూ ఈక్వల్. ఓకే, లా ముందు అందరూ ఈక్వల్. దట్ ఈస్ వాట్ ఆర్టికల్ 14 స్టేట్స్. ఓకే, ఆల్ ఇండియన్స్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా, నో వన్ ఈజ్ స్పెషల్. ఓకే, లైసెన్స్ ఉండాలి అని లాలో మెన్షన్ అయిందా? అతను ప్రైమ్ మినిస్టర్ అయినా, ప్రెసిడెంట్ అయినా అందరూ లైసెన్స్ మెయింటైన్ చేయాల్సిందే. ఓకే, దట్ ఈస్ వాట్ ఆర్టికల్ 14 స్టేట్స్. అండ్ ఆర్టికల్ 15 ఏం చెప్తుంది?
ఆర్టికల్ 15. ఆర్టికల్ 15 ఏం చెప్తుంది? నో వన్ షుడ్ బి discriminated. No one should be discriminated against on the basis of caste, religion and language, etc. Okay, మన ఇండియా ఈజ్ ఎ కంట్రీ ఆఫ్ మెనీ డైవర్సిటీస్. ఇండియాలో 28 స్టేట్స్ ఉన్నాయి, 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. ఇండియాలో 1600+ లాంగ్వేజెస్ ఉన్నాయి, 100+ డ్యాన్స్ ఫామ్స్ ఉన్నాయి. ఓకే, చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి, చాలా స్టేట్స్ ఉన్నాయి, చాలా రిలీజియన్స్ ఉన్నాయి, చాలా క్యాస్ట్స్ ఉన్నాయి. సో ఇండియా ఈజ్ ఎ కంట్రీ ఆఫ్ మెనీ డైవర్సిటీస్. ఓకే, అండ్ అవర్ కాన్స్టిట్యూషన్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ అండ్ డిగ్నిఫైడ్ లైఫ్ టు ఎవ్రీవన్. ఓకే, మన కాన్స్టిట్యూషన్ ఏమైంది, మెయిన్ మోటో ఏంది? అందరికీ ఒక రెస్పెక్టెడ్ లైఫ్ ప్రొవైడ్ చేయాలి, ఒక డిగ్నిఫైడ్ లైఫ్ ప్రొవైడ్ చేయాలి అందరికీ. దట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. అండ్ ఆర్టికల్ 15 ఏం చెప్తుంది? నో వన్ షుడ్ బి డిస్క్రిమినేటెడ్. డిస్క్రిమినేటెడ్ అంటే ఏంది? వీఆర్ ప్రాక్టీసింగ్ అవర్ ప్రెజుడైసెస్ అండ్ స్టెరియోటైప్స్. ప్రెజుడైసెస్ అంటే ఏంది? జడ్జింగ్ పీపుల్ ఇన్ ఎ నెగిటివ్ మేనర్. అతను బ్లాక్గా ఉన్నాడు, సో అతను మంచోడు కాదు. ఓకే, హిందూ రిలీజియన్ వాళ్ళు మంచోళ్ళు కాదు, ముస్లిం రిలీజియన్ వాళ్ళు మంచోళ్ళు కాదు. ఇలాంటి ప్రెజుడైసెస్ అండ్ స్టెరియోటైప్స్ వాటి మీద యాక్ట్ చేసినప్పుడు, ఒక పర్సన్ని నువ్వు ఇన్ఫీరియర్గా ఫీల్ చేసినప్పుడు, ఒక పర్సన్ని నువ్వు ఈ మ్యాటర్స్ మీద క్యాస్ట్, రిలీజియన్, లాంగ్వేజ్ మీద హర్ట్ చేసినప్పుడు, వాళ్ళని బాధ పెట్టినప్పుడు, దట్ ఈస్ వాట్ డిస్క్రిమినేషన్ మీన్స్. ఓకే, ఒక ప్లేస్లో నువ్వు వాటర్ తాగుతున్నావు, ఆ ప్లేస్లోకి వేరే పర్సన్ని వాటర్ తాగనివ్వకపోవడం. ఒక హోటల్కి అందరు వస్తురు, బట్ పర్టిక్యులర్ కేటగిరీ ఆఫ్ పీపుల్ని నువ్వు రానియకపోతున్నావు, వాళ్ళని రావద్దు అని చెప్తున్నావు. దట్ మీన్స్ యు ఆర్ డిస్క్రిమినేటింగ్ అగేన్స్ట్ దెమ్, అగేన్స్ట్ దేర్ కేటగిరీ, అగేన్స్ట్ దేర్ కమ్యూనిటీ. ఇప్పుడు అంబేద్కర్ మెహర్ క్యాస్ట్కి చెందినోడు, మెహర్ క్యాస్ట్కి చెందినోళ్ళని ఎవరు ముట్టుకునేటోళ్ళు కాదు, వాళ్ళని స్కూళ్ళలోకి రానిచ్చేవాళ్ళు కాదు, వాళ్ళని టెంపుల్లోకి రానిచ్చేవాళ్ళు కాదు. దట్ ఈస్ వాట్ డిస్క్రిమినేషన్ మీన్స్. And our constitution don't want to continue that type of discrimination in a independent India. So that's why they mentioned that article 15. ఆర్టికల్ 15 ఏం చెప్తుంది? క్యాస్ట్ మీద, రిలీజియన్ మీద, వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ మీద, కల్చర్ మీద డిస్క్రిమినేషన్ జరగొద్దు. ఓకే, నో వన్ షుడ్ బి డిస్క్రిమినేటెడ్ అగేన్స్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ క్యాస్ట్, రిలీజియన్ అండ్ కల్చర్, లాంగ్వేజ్ దే స్పీక్. వీటి మీద డిస్క్రిమినేషన్ జరగొద్దు. డిస్క్రిమినేషన్ జరిగితే ఒక పర్సన్ చాలా బాధపడతాడు, హీ విల్ బి మెంటల్లీ సప్రెస్డ్. ఓకే, తను డిఫరెంట్ థింగ్స్ చేయడానికి ముందుకు రాడు. ఏమనుకుంటాడు అతను, లేదా తను ఏమనుకుంటుంది? తను డిఫరెంట్గా చేస్తే నవ్వుతారేమో. దే ఫీల్ వెరీ ఇన్ఫీరియర్. ఓకే, ఇట్ మే కిల్ ఎ పర్సన్. సో అలాంటివి జరగొద్దని కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యాడ్ మెన్షన్డ్ ఆర్టికల్ 15. అండ్ ఆర్టికల్ 16 ఏం చెప్తుంది? ఆర్టికల్ 16 ఏం చెప్తుంది? పబ్లిక్ ప్లేసెస్ ఆర్ ఓపెన్ ఫర్ ఆల్. Public places and opportunities. Public places and opportunities are open for all. ఓకే, పబ్లిక్ ప్లేసెస్ అంటే ఏంది? హోటల్ కావచ్చు, గార్డెన్స్ కావచ్చు, హాస్పిటల్స్, దీస్ ఆర్ ద పబ్లిక్ ప్లేసెస్. వీటిలోకి అందరికీ పర్మిషన్స్ ఉంటాయి, ఎవ్రీవన్ కెన్ గో.
అనేది ఆర్టికల్ 16 చెప్తుంది. పబ్లిక్ ఆపర్చునిటీస్ అంటే జాబ్స్ ఓకే, అందరికీ ఈక్వల్గా ప్రొవైడ్ చేస్తుంది ఆర్టికల్ 16. దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ విచ్ మెన్షన్డ్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిగార్డింగ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఈక్వాలిటీ ఇన్ ఇండియా. This is what equality means. Okay, this is what equality means. Okay friends, equality ante endi? It is nothing but providing the resources and opportunities equally among the citizens of India. Andariki equal ga provide cheyadam. Okay, India lo oka post undi, ippudu oka IAS post undi. పోస్ట్ అంటే నోటిఫికేషన్ వస్తుంది. ఎందుకు వస్తుంది? బికాస్ అవర్ గవర్నమెంట్ హ్యాస్ టు ప్రొవైడ్ ఈక్వల్ ఆపర్చునిటీస్, అందరికీ అవకాశం ఇవ్వాలి. దట్స్ వై నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ రాకుండా ఇవ్వకుండా వాళ్ళకి నచ్చిన పర్సన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ దట్ ఈస్ నాట్ ఈక్వాలిటీ. ఈక్వాలిటీ అంటే ఏంది? అందరికీ అవకాశాలు ఇవ్వాలి, ఆ ఉన్న రిసోర్సెస్ని అందరికీ ఈక్వల్లీ పంచాలి. ఇప్పుడు 1000 రూపీస్ ఉన్నాయి, 5 మెంబర్స్ ఉన్నారు, 5 మెంబర్స్కి 200 పంచాలి. దట్ ఈస్ వాట్ ఈక్వాలిటీ మీన్స్. ఆ 1000 రూపీస్ని ఒక్క పర్సన్ కూడా ఇవ్వచ్చు. దట్ ఈస్ నాట్ ఈక్వాలిటీ, అది ఈక్వాలిటీ కాదు. ఓకే, రీసోర్సెస్ ఆపర్చునిటీస్ని ఈక్వల్గా ప్రొవైడ్ చేయడం, వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 3 ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఉన్నాయి. ఇంకా ఎక్కువ ఉంటాయి, బట్ 7th క్లాస్ NCERTలో 3 ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఉన్నాయి. దోస్ ఆర్ ఆర్టికల్ 14, Article 15 and Article 16. Article 14 states that everyone is equal before law. ఆ లాలో ఏ రూల్స్ అయితే ఉన్నాయో ఆ రూల్స్ అందరికీ అప్లై అవుతుంది. అతను ప్రైమ్ మినిస్టర్ అయినా, అతను ప్రెసిడెంట్ అయినా, అతను ఎవరైనా సరే, ఎవ్రీవన్ షుడ్ ఫాలో దట్. వాట్ ఎవర్ మెన్షన్ ఇన్ ద లా, ఎవ్రీవన్ షుడ్ ఫాలో. దట్ ఈస్ వాట్ Article 14 states. And Article 14 states that no one should be discriminated against the basis of caste, religion, language, culture. వాళ్ళు ఏ లాంగ్వేజ్ వాళ్ళు అయినా పర్లేదు, వాళ్ళకి అవకాశం రావాలి. ఏ రిలీజియన్ అయినా పర్లేదు, అవకాశం రావాలి. ఏ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళైనా పర్లేదు, అవకాశం రావాలి. ఎందుకు? బికాస్ దే ఆర్ ఇండియన్ సిటిజన్స్. ఓకే, బికాస్ దే ఆర్ ఇండియన్ సిటిజన్స్. ఆర్టికల్ 16 ఏం చెప్తుంది? జాబ్స్ అయినా కావాలి, పబ్లిక్ ఆపర్చునిటీస్ అంటే జాబ్స్, ఇంకా వగైరా చాలా ఉంటాయి. అండ్ పబ్లిక్ ప్లేసెస్, వీటిలోకి అందరికీ పర్మిషన్స్ ఉంటాయి. నో వన్ should be discriminated in going to those places. Okay friends, this is what actually equality means. In our tomorrow's class we are going to discuss deeply about equality. Thank you friends, and మీకు నచ్చుతుంది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.